रुकन कानून साज कौंसिल बीआरएस व सदर तेलंगाना जागृति कलवा कुंटला कविता ने मौजूदा सियासी सूरत हाल पर तबसरा करते हुए कहा कि राहुल गांधी सिर्फ इंतखाबात के मौके पर ही अवाम के दरमियान आते हैं। जब अवाम फिल वाकई मुश्किलात में मुब्तला होते हैं तो वो कभी भी नजर नहीं आते हैं। कि कविता ने इस्तफसार किया है कि जब गरीबों के मकानात को बुलडोजर्स के जरिए मिसमार किया जा रहा था, जब हैदराबाद सेंट्रल यूनिवर्सिटी HCU में दरख्तों को काटा जा रहा था और जब अवाम मुसीबत में मुब्तला थे, तब राहुल गांधी कहाँ थे। उन्होंने कहा कि मैंने पहले भी कहा था और आज भी इस बात का इयादा करती हूँ और 100 मरतबा भी यही कहूंगी कि राहुल गांधी इलेक्शन गांधी ही हैं। वो सिर्फ इंतखाबात के दौरान अवाम को लुभाने और वोट हासिल करने के लिए आते हैं। बीआरएस लीडर ने कांग्रेस पार्टी को शदीद हदफ तनकीद बनाया और कहा कि कांग्रेस ने अवाम से जो जमानतों का वादा किया था उनमें से एक भी जमानत पर अमल नहीं किया। कविता ने कहा कि अवाम से किए गए वादों को पूरा नहीं किया गया। उन्होंने कहा कि हमारे खिलाफ मुकदमात पर तनकीद करने से कबल राहुल गांधी, सोनिया गांधी और रेवंत रेड्डी को यह सोचना चाहिए कि वो खुद जमानत पर है या नहीं। आखिर में कविता ने कहा कि जब आप दूसरों पर उंगली उठाते हैं तो 4 उंगलियां आप ही की तरफ होती हैं। यह हकीकत को हमेशा याद रखा जाना चाहिए। రాహుల్ గాంధీ గారు రాక తెలంగాణకు వచ్చిండ్రు. ఆయన ఎన్నికలప్పుడు వచ్చిన తప్పితే మధ్యలో ఏ పని కోసం గాని, ప్రజలు ఆక్రందనలు పెడుతున్నప్పుడు గాని, బుల్డోజర్లు పెట్టి పేదవాళ్ళ ఇల్లు పడగొడుతున్నప్పుడు గాని, HCUలో చెట్లు పీకేస్తున్నప్పుడు గాని, తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ రాలేదు. కాబట్టి నేను రాహుల్ గాంధీ గారిని ఎన్నికల గాంధీ అని పిలిచాను. ఇప్పుడు కాదు, నేను 100 టైమ్స్ పిలుస్తా. ఆయన ఓన్లీ ఎలక్షన్ గాంధీ. ఎందుకంటే ఎన్నికలు ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ప్రజలకు చూపించి మభ్యపెట్టి ఓట్లు తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు గ్యారెంటీలేవి అమలు చేయలేదు, ప్రజలకు ఇచ్చిన మాటలేవి నిలబెట్టుకోలేదు. ఉన్నది ఉన్నట్టుగా అంటే ఉలుకెక్కువ అన్నట్టు మా మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి, మా బట్టి విక్రమార్క గారికి నా మీద బాగా కోపం వచ్చింది. నాకు కేసులు ఉన్నాయి నా మీద, అది ఇదని మాట్లాడుతున్నారట. వాళ్ళిద్దరు, ఒకరు ఉప ముఖ్యమంత్రి గారు, ఒకరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్రానికి, వాళ్ళిద్దరు నేను కోరుతా ఉన్నా, అన్న ఒక వేలు నా మీద చూపించే ముందు మీరు ఆలోచించుకోవాలి. మీ సోనియా గాంధీ గారు బెయిల్లో ఉన్నారా లేదా, మీ రాహుల్ గాంధీ గారు బెయిల్లో ఉన్నారా లేదా, మీ ముఖ్యమంత్రి గారు బెయిల్లో ఉన్నారా లేదా అన్న అంశాన్ని దయచేసి ఆలోచించుకోమని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.